సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటి ముందు ధర్నా చేపట్టారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు. ఇల్లిప్పిస్తామని 1,40,00,000 దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న తీసుకున్నారని ఆరోపించారు. దానికి వాళ్ళ కూతుర్లే సాక్ష్యమన్నారు. గత ఎన్నికల సమయంలో ఇల్లు అడిగితే గెలిచిన వెంటనే ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోగా బ్లాక్ చేశారని వాపోతున్నారు బాధితులు. అప్పులు చేసి ఉన్న స్థలాలు అమ్ముకొని డబ్బులిస్తే ముంచేశారని మండిపడుతున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. మాత్రం ఏం మంచి చేస్తలేరు, ఇంకా ఉల్టా మాకు పైసలు ఏడికి ఇష్టమని చెప్తున్నారు. ₹1,46,00,000 మొత్తం మట్టుకోవడం చెప్పినాం కదా. మొత్తం మారడపల్లి మట్టుకోవడం రెండు కూడా రా రాజురా. ఎందుకంటే పైసలు ఇచ్చి ఎందుకుంటారా? పైసలు ఇచ్చినాము, అడుకునే విధానం మధ్యలో కూడా ఈయన వచ్చి ఇక్కడ రాష్ట్ర మేడం నివేదిత మేడం నడితే చేయడం వల్లనే మాది మొత్తం బిగడాయించింది. ఇదంతా మైజోరెడ్డి ఎవరు? ఇంత మైజోరెడ్డి చొరవ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది కంటోన్మెంట్ లో? ఈ 25-30 ఏళ్ల నుంచి సాయన మైసూరెడ్డి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చి డబుల్ బెడ్రూమ్ల గురించి ఇవన్నీ మాట్లాడు, డిస్టర్బ్ చేసుడు ఎంతవరకు కరెక్ట్? ఆయన ఎవరు? ఇంతకు మాకు సంబంధమే లేదు. మేము ఎందుకు పోతాం? ఇక పోము. అందుకే ఈ రోజు డిసైడ్ అయిపోయినా. మాకు జనాలతో మా భయం చేస్తున్నారు అందరూ. ఇద్దరు ఆడనే ఉంటారు, పక్క పక్కనే ఉంటారు. అందరు వచ్చిన కార్యకర్తలకు తెలుసు, ఆయన ఆఫీసులు అందరికి తెలుసు. డబుల్ బెడ్రూమ్ వస్తుందని మేము ఎంత ఆశపడి ఎంత ఇంట్రెస్ట్ గా ఇచ్చినందుకు మమ్మల్ని ఇంట్లో తిరిగిపించుకుంటే 4 సంవత్సరాల సార్ ఇక వస్తుంది అగొస్తుందని డబుల్ బెడ్రూమ్ వస్తుందని మమ్మల్ని ఆశ పెట్టించి తిరిగిపించుకొని లోన్ తీసుకొని ఇగొస్తుంది అగొస్తుందని మా ఇంటి ఆయనకి ఇచ్చి డబ్బులు పంపించినాం. నేను మాకెంత బాధ ఉంటుంది. డబ్బులు ఇచ్చినాం, 5 lakhs రూపీస్ ఇచ్చాను. నా ఓన్ ల్యాండ్ అమ్ముకొని కూడా ఇచ్చాను. లేదు బాబు అయిపోతుంది, డబ్బులు అక్కడ పెట్టేళ్ళు బాబు, ఎంతో నమ్మకంగా మాట్లాడారు. మరి దాని రెస్పాన్స్ ఏది? ఇప్పుడు కిరాయి కట్టలేకపోతున్నా, దానికి ఇంట్రెస్ట్ కానీ పెరిగిపోతుంది. నా ఉన్న స్థలం పోయింది, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నమ్మకంగా నాకు కట్టిస్తారు, ఇస్తారు. వారంలో బాబుని దిగిపోవాలా చేయాలా ఎన్నో విధంగా అప్పచెప్పారు. నమ్మకంగా నమ్మినాము, కానీ నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు. ఈ సంవత్సరం రాష్ట్రం 4 సంవత్సరాలు దిగజారిపోయారు. మనం తిరిగి మాకు చెప్పలేకపోతున్నాం. అలా తండ్రి గారు దివంతులు అయ్యారు, తర్వాత కూతురు అయ్యారు. మరి దీని బాధ్యులు ఎవరు తీసుకుంటారు? మా డబ్బుల గురించి వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. రేపురా మాపురా అనుకుంటా దీనికి కొందరికి డబ్బులు ఇస్తున్నారు, ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. మరి తెలియని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? దీనికి సమాధానం ఏంటి? అయిపోయింది. ఇంట్రెస్ట్ కట్టుకుంటూనే ఉంటున్నాం, మాకు ఇల్లు మాత్రం వస్తలేదు. ఇంకా ఎన్ని డేస్ ఇంకా వెయిట్ చేయాలండి మేము? కానీ మాకు మనీ రిటర్న్ ఇచ్చినా మాకు చాలు. మాకు ఇంట్రెస్ట్ పోతూనే ఉంది. అక్కడ 5 వరకు కట్టినామండి. ఫస్ట్ సారి 4,70,000. ఒక్క నిమిషం అన్న. సాయన్నకు ఫస్ట్ సారి 4,70,000, 4,50,000. ఇగో ₹1,00,000 వాళ్ళ పంప్కి నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్. ఈ 5,00,000 రూపాయలేమో వాళ్ళ కార్ ఫైనాన్స్ కట్టిన నేను. ఇగో మిగిలిన ఇగో ₹1,00,000, 5,00,000, 3,00,000, 2,00,000 ఇగో ఆర్డీఓకి ఇచ్చింది కూడా రాశాను. సాయన ఆర్డీఓకి ఇవ్వమంటే కూడా ఆర్డీఓ వసంత కూడా ఇచ్చినాము. ₹12,00,000 ఇచ్చినాము. ల్యాప్టాప్ కొని ఇచ్చినాను. మా పైసలు మాకు డిమాండ్ చేస్తున్నాం బస్ అంతే. మాకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం బస్ అంతే. మా పైసలు మాకు ఏమని చెప్పు, మాకు ఎక్స్ట్రా పైసలు అవసరం లేదు. మేము తెచ్చిన డబ్బులకు మేము మిత్రులుగా సరిపోతామన్నా. పెట్టగా పోతాం. మేము చేసే ఒక జీతాలకు మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి చెప్పండి. మేము ఏం చేసుకోవాలో అర్థమవుతుంది. ఒకవేళ సూసైడ్ చేసుకోవాలంటే బాధ అనిపిస్తుంది మాకు. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మాకు సరే న్యాయం చేయాలని మేము కోరుకుంటాం అన్న.